హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు మార్కెట్లోకి వేదా విఎక్స్ ప్లాట్ఫామ్లో మరొక 2 కొత్త వేరియంట్స్ కూడా ఇంట్రడ్యూస్ అయితే చేసుకోరు అనమాట. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో 187 కిలోమీటర్లు రేంజ్ చేసే ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఇప్పుడు యాడ్ చేశారు. బ్యాటరీ కెపాసిటీ పెంచడం జరిగింది. అంతేకాదు ఇప్పుడు హోమ్ ఛార్జింగ్ అంటే ఇంటి వద్దనే ఫాస్ట్ ఛార్జర్ కూడా కొత్త వేరియంట్స్ కూడా అందిస్తామని చెప్పి హీరో మోటార్ కప్ కంపెనీలు చెప్తున్నారు. మరి మార్కెట్లోకి హీరో మోటార్ కప్ కంపెనీలు కొత్తగా తీసుకొచ్చిన కొత్త మోడల్ వేరియంట్స్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాడు ఛానల్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. సో మొదటిగా హీరో మోటార్ కప్ వేదా VX2 ప్లస్ వేరియంట్ లో కూడా కొత్త బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అయితే ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. ఇందులో ఇప్పుడు 4.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ మీరు గమనిస్తే 4.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ వేరియంట్ అయితే ఇప్పుడు మార్కెట్ లోకి అయితే ఇంట్రడ్యూస్ చేసినట్టు చెప్తున్నారు. ప్రీవియస్ గా హీరో వేదా ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో సేమ్ డిజైన్, ఎటువంటి మార్పులు అయితే లేదనమాట. ఎటొచ్చి ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ మొన్నటి వరకు 3.4 కిలోవాట్ అవర్ కెపాసిటీ ఉండేది కాస్త దాన్ని ఇంక్రీజ్ చేసి 1 కిలోవాట్ అవర్ వరకు ఇంక్రీజ్ చేసి రేంజ్ ఇంక్రీజ్ చేశారు. అదే మెయిన్ అప్డేట్ అనమాట. ఇందులో ఇప్పుడు మీకు బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఇంక్రీజ్ చేసిన తర్వాత అప్డేట్ అయిన విషయాలు అయితే చూద్దాం. 4.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 187 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అది కాకుండా మొన్నటి వరకు ప్రీవియస్ వేరియంట్ లో 80 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వచ్చేది వేదా VX2 ప్లస్ లో. ఇప్పుడు స్పీడ్ ని పెంచుతూ 90 కిలోమీటర్లకు అయితే ఇంక్రీజ్ చేశారు. ఫాస్ట్ ఛార్జింగ్ టైం అనేది సేమ్ 65 నిమిషాల్లోనే మీరు వేదా సంబంధించిన ఫాస్ట్ ఛార్జర్ దగ్గర ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు 1000 వాట్ ఛార్జర్ ఇస్తున్నారు. మొన్నటి వరకు సుమారుగా 550 వాట్ ఛార్జర్ ఇచ్చేవారు. ఇప్పుడు కస్టమర్ కి డైరెక్ట్ 1000 వాట్ ఛార్జర్ ఇస్తున్నారు కాబట్టి ఇంటి దగ్గరే 2 గంటల 28 నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని 3.1 సెకండ్ లోనే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మీరు రీచ్ అవచ్చు అనమాట. బ్యాటరీ ప్యాక్ వచ్చి రిమూవబుల్ బ్యాటరీనే ఇప్పుడు కూడా అందిస్తున్నారు. ఇక స్కూటర్ డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే ప్రీవియస్ మోడల్ ఏదైతే ఉందో సేమ్ డిజైన్ అని చెప్పాను కదా. ముందు వైపు మీకు ఫ్రంట్ స్టోరేజ్ స్పేస్ ఉంటుంది, LED లైట్స్ అయితే ఉంటాయి, అలానే మీకు లాంగ్ సీటింగ్ కూడా మీకు ఈ స్కూటర్లో అయితే లభిస్తుంది అనమాట. రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్ అయితే ఉంటాయి. ముందు సైడ్ చూసుకున్నట్లయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనక సైడ్ చూసుకున్నట్లయితే సింగిల్ సాక్ సస్పెన్షన్ తో మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. ఇప్పుడు మరింత క్లారిటీ కోసం హీరో వేదా VX2 ప్లస్ ప్రీవియస్ వేరియంట్ ని ఇప్పుడు ప్రజెంట్ తీసుకొచ్చిన VX2 ప్లస్ 4.4 కిలోవాట్ అవర్ వేరియంట్ కి కంపారిజన్ అయితే చేద్దాము. VX2 ప్లస్ మొన్నటి వరకు వచ్చింది 3.4 కిలోవాట్ అవర్ వేరియంట్ లో 80 కిలోమీటర్ల వరకు మాత్రం టాప్ స్పీడ్ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని పెంచి కొత్త వేరియంట్ లో 90 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ ఇస్తున్నారు. మొన్నటి వరకు 580 వాట్ల ఛార్జర్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసరికి 4.4 కిలోవాట్ అవర్ వేరియంట్ తీసుకుంటే 1000 వాట్ ఛార్జర్ అయితే ఇస్తామని చెప్తున్నారు. 3.4 కిలోవాట్ అవర్ వేరియంట్ ని 62 నిమిషాల్లోనే మీరు ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టుకుంటే ఇప్పుడు ఈ 4.4 కిలోవాట్ అవర్ వేరియంట్ కి 65 నిమిషాల టైం అయితే పడుతుందని చెప్తున్నారు. 3.4 కిలోవాట్ అవర్ వేరియంట్ కి 3 గంటల 33 నిమిషాల టైం పట్టేది. బట్ ఇప్పుడు 4.4 కిలోవాట్ అవర్ కెపాసిటీ అంటే 1 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ పెరిగినప్పటికీ వీళ్ళు 1000 వాట్ ఛార్జర్ ఇస్తున్నారు కాబట్టి ఇంటి వద్దనే 2 గంటల 28 నిమిషాల్లోనే మీరు 80% ఛార్జ్ చేసుకోవచ్చు. అది కూడా 20 నుంచి 80% అనమాట. అలానే యాక్సిలరేషన్ అయితే ఎటువంటి మార్పు లేదు. 3.1 సెకండ్ లోనే 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని అయితే రీచ్ అవుతుంది. ఇక రైడ్ మోడ్స్ లో కూడా సేమ్ అనమాట. ఎటువంటి డిఫరెన్స్ అనేది రైడ్ మోడ్స్ లో కూడా లేదు. బ్రేకింగ్ పరంగా కూడా ముందు డిస్క్, వెనుక వైపు డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ ఇస్తున్నారు. ఎటు వచ్చి ఇప్పుడు ప్రైస్ అయితే పెరిగింది అనమాట. సో ఢిల్లీలో 1,14,000 రూపాయల స్టార్టింగ్ ప్రైస్ కే 4.4 కిలోవాట్ అవర్ వేరియంట్ అయితే అందిస్తున్నారు. అదే మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ప్రైస్ అయితే 1,44,000 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో హైదరాబాద్ లో ప్రైస్ చూసాము. సో విజయవాడలో కూడా మీకు 1,43,990 అంటే 1,44,000 రూపాయల ఎక్స్షోరూమ్ ప్రైస్ తో ఈ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. ఇక హీరో వేదా VX2 గో వేరియంట్, ఇందులో కూడా మనకి ఇప్పుడు కొత్త వేరియంట్ అయితే యాడ్ చేశారు. మొన్నటి వరకు హీరో వేదా VX2 గో వచ్చేసరికి 2.2 కిలోవాట్ అవర్ వేరియంట్, గో 3.4 కిలోవాట్ అవర్ వేరియంట్ అయితే లభించింది. ఇప్పుడు గో 2.2 RQ అనే ఒక కొత్త వేరియంట్ కూడా అయితే ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. ఇందులో మీకు ఐడీసీ రేంజ్ 93 కిలోమీటర్లు, బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ 2.2 కిలోవాట్ అవర్లు, 70 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ టైం వచ్చి 65 నిమిషాలు, 20 to 80% కేవలం 1 గంట 18 నిమిషాలు అనేది ఛార్జింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. 1000 వాట్ ఛార్జర్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటు లభిస్తుంది. ఇక ఒకసారి ప్రీవియస్ గా ఉన్న VX2 గో 2.2 కి ఇప్పుడు VX2 గో 2.2 RQ వేరియంట్ కి డిఫరెన్స్ చూస్తే ప్రీవియస్ వేరియంట్ చూసుకున్నట్లయితే 580 వాట్ ఛార్జర్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు వచ్చి 1000 వాట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. అంటే ప్రీవియస్ గా 80% ఛార్జ్ చేయడం వచ్చి 2 గంటల 19 నిమిషాలు పట్టేది, ఇప్పుడు 1 గంట 18 నిమిషాలు అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక ప్రీవియస్ వేరియంట్ కి ఇప్పుడు వేరియంట్ కి ప్రైసింగ్ విషయానికి చూసుకున్నట్లయితే ఒక 5,000 రూపాయలు అయితే ప్రైస్ అయితే పెంచడం జరిగింది అనమాట. ఇది ఢిల్లీ సంబంధించిన ఎక్స్షోరూమ్ ప్రైసింగ్. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 1,00,000 రూపాయలు, సుమారుగా 99,500 రూపాయల ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక ఇప్పుడు హీరో వేదా VX2 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డెలివరీ డేట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. 2026 సంవత్సరం జూలై ఎండింగ్ నుంచి అయితే వేదా VX2 ప్లస్ సంబంధించిన 4.4 కిలోవాట్ అవర్
వేరియంట్ కానివ్వండి 3.4 కిలోవాట్ వేరియంట్స్ యొక్క డెలివరీస్ అయితే స్టార్ట్ చేస్తా అని చెప్పి హీరో మోటార్ కాప్ కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు అనమాట. ఇక కంపెనీ వాళ్ళు అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ మీద బై డిఫాల్ట్ గా 3 సంవత్సరాల పాటు బ్యాటరీ ప్యాక్ వారంటీని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం అంటే హీరో మోటార్ కాప్ కంపెనీ వాళ్ళ ప్రీవియస్ గా ఉన్న వేరియంట్స్ ఇప్పుడు కొత్తగా ఎందుకు యాడ్ చేసి ఉండొచ్చు. హీరో మోటార్ కాప్ కంపెనీ వాళ్ళు అయితే తమ పోర్ట్ఫోలియోని అయితే ఎక్స్పాండ్ చేస్తున్నట్టయితే మనం అయితే అర్థం చేసుకోవచ్చు. వీళ్ళ కాంపిటేటర్స్ పరంగా చూసుకున్నట్లయితే అటు టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు కానివ్వండి, లేకపోతే బజాజ్ వంటి కంపెనీస్ కానివ్వండి, ఏతర్ ఎనర్జీ కంపెనీస్ చూసుకున్నట్లయితే వాళ్ళు ఇస్తున్న మోడల్స్ అన్ని గమనిస్తే కనుక టీవీఎస్ కానివ్వండి, బజాజ్ కానివ్వండి, ఏతర్ కానివ్వండి, వాళ్ళ సిమిలర్ మోడల్స్ లోనే మల్టిపుల్ రేంజ్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో దాంతో కస్టమర్స్ ఏంటంటే వాళ్ళ సేమ్ బ్రాండ్ నుంచి మల్టిపుల్ మోడల్స్ అవైలబిలిటీ ఉంది కాబట్టి ఒక స్పెసిఫిక్ ప్రైస్ వాళ్ళకి వర్కౌట్ అయిపోయినా ఇంకొక ప్రైస్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తీసుకునే అవకాశాలు ఉంటుంది. కస్టమర్ సంబంధించిన సెగ్మెంటేషన్ అనేది వాళ్ళు డైవర్సిఫికేషన్ చేయడంలో సక్సెస్ అవుతున్నారు అన్నమాట. సో ఇప్పుడు హీరో మోటార్ కాప్ కంపెనీ వాళ్ళు కూడా దాని మీద ఫోకస్ చేసినట్టయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు హీరో సంబంధించిన వేదా బ్రాండ్ లో వేదా V2 Pro ప్లస్ మోడల్స్ మాత్రం అందుబాటులో ఉండే. సో ఒకటి వచ్చి బేస్ వేరియంట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్, ఇంకొంచెం ఎక్కువ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ వేదా V2 Pro ఉండేది. ఆ తర్వాత హీరో వేదా VX2 ప్లస్ తీసుకొచ్చారు, అగైన్ వేదా VX2 Go తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ వేదా VX2 ప్లస్ లోనే బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఇంక్రీజ్ చేశారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే కస్టమర్స్ ఎక్విజిషన్ పరంగా వేదా బ్రాండ్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకునే కస్టమర్కి స్టార్టింగ్ ఫ్రమ్ ఒక 70-80 కిలోమీటర్స్ రేంజ్ నుంచి ఇప్పుడు 187 కిలోమీటర్స్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ ఉన్నాయి కాబట్టి కస్టమర్స్ ఒక సేల్ కన్వర్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువ పెంచుకునే విధంగా హీరో మోటార్ కాప్ కంపెనీ వాళ్ళు కొత్త వేరియంట్ మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేసినట్టుగా అర్థం అవుతుంది అనమాట. ఇప్పుడు మరొకసారి వేదా VX2 సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్స్ కూడా ఒకసారి ఇది చూద్దాము. వేదా VX2 లో మీకు బూట్ స్పేస్ వచ్చి 22.2 లీటర్లు అయితే బూట్ స్పేస్ అయితే ఇస్తున్నారు. దాంతో పాటుగా మీకు రివర్స్ పార్కింగ్ వంటి ఫీచర్ అనేది స్కూటర్ లో లభిస్తుంది. మొబైల్ యాప్ కనెక్టివిటీ ఫీచర్స్ అయితే ఉంటాయి. పింగ్ మై స్కూటర్ కానివ్వండి, రిమోట్ ఇమ్మొబిలైజర్ కానివ్వండి, వెహికల్ స్టాట్స్ వంటి ఫీచర్స్ కూడా మీరు స్కూటర్ అయితే చెక్ చేసుకోవచ్చు. కలర్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మల్టిపుల్ కలర్స్ అయితే ఉంటాయి అనమాట. సుమారుగా 6 కలర్ ఆప్షన్స్ అనేది వేదా VX2 ప్లస్ వేరియంట్ లో అయితే కస్టమర్స్కి అయితే అందుబాటులో అయితే ఉందన్నమాట. ఇక మీకు వేదా VX2 Go వేరియంట్ లో కూడా సో సిమిలర్ ఫీచర్సే మీకు వేదా VX2 Go ఎలక్ట్రిక్ స్కూటర్ లో కూడా లభిస్తున్నాయి అనమాట. సో ఇందులో కూడా ఇంచుమించుగా సిమిలర్ కలర్ ఆప్షన్సే కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది హీరో మోటార్ కాప్ కంపెనీ సంబంధించిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ డీటెయిల్స్ అనమాట. మరి మార్కెట్ లో కొత్తగా హీరో వేదా VX2 ప్లస్ వేరియంట్ 4.4 కిలోవాట్ వేరియంట్ తో 187 కిలోమీటర్ సర్టిఫైడ్ అయిన ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారు. మరి ఈ స్కూటర్ని తీసుకోవచ్చా లేదంటే మనం ఈవీ కుర్రాడు కోర్సు అయితే అందిస్తున్నాం అనమాట. ఈ కోర్సులో మార్కెట్లో ఏదైనా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ వచ్చినప్పుడు ఆ మోడల్ మీకు సూట్ అవుతుందా లేదా అని క్లారిటీగా అనలైజ్ చేసుకునే విధంగా కంప్లీట్ నాలెడ్జ్ అనేది కోర్సులో అయితే అందిస్తుంది. ఉదాహరణకి కంపెనీ వాళ్ళు 187 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ అని చెప్తున్నారు. యావరేజ్ గా ఒక 1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఒక 35 to 40 కిలోమీటర్స్ రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ స్కూటర్ మీకు ఒక 140 to ఒక 160 మధ్యలో రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఎలా అవగాహన చేసుకోవాలి, మరి వేదా VX2 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీకు సూటబుల్ అవుతుందా లేదా, మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకునే ముందు ఎటువంటి స్పెసిఫికేషన్ షీట్ అన్ని కూడా ఏ విషయాలు మీరు అబ్జర్వ్ చేసుకోవాలి, వీటన్నిటిని కూడా మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఈవీ కుర్రాడి కోర్సు అయితే అందిస్తున్నాం అనమాట. ఒక స్పెసిఫికేషన్ షీట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. అందులో మీ ప్రతి ఇన్ఫర్మేషన్ కనుక నోట్ చేసుకుంటే మీకు కావాల్సిన బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాల్సిన నాలెడ్జ్ మీకే లభిస్తుంది అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఈవీ కుర్రాడి కోర్స్ తీసుకుందాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ టీవీ కంటెంట్ కోసం ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాది నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.